రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పల్లెబాటలో ఈగల్ కార్యక్రమానికి విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా 1972 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత, ముఖ్యంగా విద్యార్థులు గంజాయికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి ముఠాలు, సరఫరాదారులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రజల సహకారంతో ఈ సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలిస్తామంటున్న ఈగల్ ఐజీ రవికృష్ణతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిని అరికట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం అనేది ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రామాల్లో ఎక్కువగా గంజాయి తరలిస్తున్నారు, అలాగే సేవిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈగల్ టీం పల్లెబాటలో ఈగల్ టీం అని చెప్పేసి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. అసలు ఈ యొక్క పల్లెబాటలో ఈగల్ అనేది ఏంటో మనతో మాట్లాడడానికి ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క పల్లెబాటలో ఈగల్ అనే కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ పల్లెబాటలో ఈగల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పించడం, అక్కడ కూడా ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో, మీ పల్లెలో కానీ గంజాయి ప్రవేశిస్తే ఇంకా 197 నుండి సమాచారం ఇవ్వండి అని కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ విలేజెస్ కూడా ఈ కార్యక్రమంలో విజిట్ చేయడం భాగం. ప్రత్యేకంగా జొన్నలగఢ గ్రామం రావడం, ఇక్కడ ప్రజలందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగలు ప్రారంభించిన తర్వాత సుమారుగా ఒక 6 ఇంపాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. మొదటిది ఆపరేషన్ చైతన్యం, రాష్ట్రంలో గంజాయి సాగు ఉండకూడదు. అదేవిధంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయిని కూడా ఆపడం కోసం పెద్ద ఎత్తున ఆపరేషన్ ఈగల్ అండ్ ట్రైన్స్ కూడా ప్రారంభించాం. ఆపరేషన్ చైతన్యం కూడా దీంట్లో ప్రత్యేకంగా భాగం చేసుకోవడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, హెడ్రింగ్ శాటిలైట్స్ ద్వారా, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ అంటే ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా సుమారుగా విద్యా సంస్థల సరిహద్దులో పొగాకు ఉత్పత్తులు కూడా అమ్మకూడదని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేపట్టాం. విద్యా సంస్థలు ఈగల్ క్లబ్స్ ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. టీచింగ్ అనే క్యాంపెయిన్తో ఈ కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలు వాళ్ళకి చెప్తున్నాం. ఆపరేషన్ వజ్రప్రహార్ అని చెప్పేసి 849 ప్రాంతాలను ఇప్పటివరకు గుర్తించాం. వాటిల్లోని ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టాం. లేటెస్ట్గా ఇటీవల కాలంలోని ఆపరేషన్ మనకి ప్రత్యేకంగా పల్లెబాటలో ఈగలనే ఒక కొత్త ఆపరేషన్ చేపట్టడం జరిగింది. పల్లెల్లోని ఉన్న విద్యార్థులను కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి తల్లి కూడా ఈగలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాలి. పల్లెబాటలో ఈగల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చేసి మేము పిలుపునిస్తున్నాం. పల్లెల్లో కూడా అవగాహన కల్పించడం ద్వారా ఈ గంజాయి కానీ, ఈ డ్రగ్స్ సమస్య కానీ సంపూర్ణంగా అణిచివేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టాం. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే 197 సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎక్కువ శాతం విద్యార్థుల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా గంజాయికి బానిస అవుతున్నారు, అలాగే డ్రగ్స్ కూడా ఏదైతే MDM డ్రగ్స్ కూడా ఎక్కువగా అలవాటు పడుతూ ఉన్నారు. దీని మీద మీరు వాళ్ళకి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కాలేజీల్లో కానీ, స్కూల్స్లో కానీ ఉన్న అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా? సో ఈగల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మేము ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇప్పటికే చాలా కంట్రోల్లోకి వ్యవస్థలో చాలా కంట్రోల్ వచ్చింది ఈ గంజాయి గురించి, వాటి గురించి. ఈగల్ క్లబ్స్ ద్వారా వర్క్షాప్స్ పెట్టడం, విద్యార్థులతో ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయడం, వీటి ద్వారా కూడా చాలా అదేవిధంగా మనకి ఈగల్లో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసాం 1972. ఏపీ పోలీస్ సంబంధించిన ఈగల్ సంబంధించిన వెబ్సైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా ఎనానమస్ యాప్స్ పెట్టాం. విద్యార్థులు వాటి ద్వారా మనకి సమాచారం అందించవచ్చు. ఇప్పటికే 70 లక్షల మంది విద్యార్థులకి చైతన్యం కల్పించడం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తాం. భవిష్యత్తులో కూడా మరింత కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు పల్లెబాటలో ఈగల్ కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే గంజాయి కేసుల్లో పోలీస్ స్టేషన్లో ఉన్న జైల్లో అనుభవించిన వాళ్ళు కూడా మరలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే కేసులో పట్టుబడతా ఉన్నారు. వాళ్ళ మీద మీరు ఏమైనా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే వాళ్ళపై శిక్షలు ఏమైనా వేరేగా ఉండే అవకాశం ఉందా? ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద పిట్ NDPS అనే చట్టం ప్రయోగిస్తున్నాం. వాళ్ళు ఎవరైతే రిపీట్ అఫెండర్స్ మీరు చెప్పినట్టుగా ఉంటే ఇప్పటివరకు 136 మందిని అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని 1 సంవత్సరం పాటు జైలుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, స్మగ్లర్స్ ఆస్తులు జప్తు చేయడం, ఇవి కూడా జరుగుతుంది. ఈగల్ హెడ్ క్వార్టర్స్లో నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్, ఎవరైతే జైలుకి వెళ్ళి మన బయటకు వచ్చారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టడం జరిగింది.
వాళ్ళ కదలికలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈగల్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంయుక్తంగా వాళ్ళ మీద నిఘా పెట్టడం, దాడులు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇవి కంటిన్యూ అవుతాయి. ఎక్కువగా వేరే రాష్ట్రాల నుంచే గంజాయి మన రాష్ట్రానికి వస్తూ ఉంది. అయితే ఆ బోర్డర్స్లోని దీన్ని కట్టుదిట్టం చేస్తే మన రాష్ట్రానికి రాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బోర్డర్స్లో ఎందుకని సెక్యూరిటీ టైట్ చేయలేకపోతుంది? ఇప్పటికే బార్డర్స్లోని సుమారుగా 85 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. వాటిలో సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. బార్డర్స్లో ప్రత్యేకంగా అడవి మార్గాలు కూడా చాలా ఉన్నాయి. అడవి మార్గాలు కూడా కాలినడకని కొంతమంది తీసుకొస్తున్నారు. అటువంటి వారికి లోకల్ ప్రజలు సమర్థించకూడదని చెప్పేసి ఏఎస్ఆర్ జిల్లాలో ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా ఈగల్ ఆన్ ట్రైన్స్ మార్గంలో కూడా కొంతవరకు వస్తుంది. 21 ట్రైన్స్ని జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఈగల్, లోకల్ పోలీస్ అందరూ కలిసి ట్రైన్స్ని కూడా 21 రకాల ట్రైన్స్ మీద మేము నిఘా పెట్టాం. వాటి మీద దాడులు చేస్తున్నాం. తనిఖీలు కూడా జరుగుతున్నాయి. చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా ఒరిస్సా నుంచి వచ్చిన గంజాయిని కూడా ఆపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో గంజాయిని కూడా నివారించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంది కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అలాగే ట్రైన్స్లో కూడా గట్టి నిఘా ఉంచి కూడా ఇటు రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు కూడా ఈగల్ టీం ప్రత్యేకంగా ఒక 1972 అనే కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. ఎవరైతే గ్రామాల్లో గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారో లేదా సేవించినా సరే 197కు కాల్ సెంటర్కి కనుక కాల్ చేస్తే వారికి కావాల్సినటువంటి అడిక్షన్ సెంటర్లో కూడా వారిని చేర్పించి దానికి నుంచి నివారించేందుకు కూడా మేము గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కరణ్, సిటీ 24/7 గుంటూరు.